ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దపూడి మండలం దోమాడ గ్రామంలో జ్యోతి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 9 సంవత్సరాల నుండి జ్యోతి ఊరేగింపు కార్యక్రమం మొదలుపెట్టాము అని మావిడాడ గ్రామానికి చెందిన గురువు అమ్మ భవానీ అన్నారు. సింహాచలం భవానీ మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవీ నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. గురువు అమ్మ భవానీ మాట్లాడుతూ దసరా మహోత్సవాలు గత 9 సంవత్సరాల నుండి జ్యోతి ఊరేగింపు దోమాడ గ్రామంలో మొదలు పెట్టామని, అందుకు దోమాడ గ్రామ భవానీలంతా సహకారం అందించాలని, ఇలాగే రాబోయే కాలంలో భవానీలు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ దుర్గాదేవి భవానీలకు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు మరియు శ్రీరాముడి రాక్షస రావణుడిపై విజయాన్ని గుర్తు చేస్తుంది. భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకల సేవ చేసుకుంటున్నారు. వారిని, వారి పాడి పంటలను, కుటుంబాన్ని దీవించాలని కమిటీ తరపున కోరుకుంటున్నాం. సప్ప గోవింద భవానీ మాట్లాడుతూ దోమల గ్రామంలో భవానీ 9 సంవత్సరాల నుండి జ్యోతి ఊరేగింపు కార్యక్రమంలో ప్రజలంతా ఉత్సాహంగా భవానీలు అలాగే రాబోయే కాలంలో కూడా పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ సాధారణంగా దుష్టంపై విజయం, ధర్మం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. గోవిందు భవానీ అన్నారు. 25వ తారీఖున పెద్దపూడి గ్రామంలో జ్యోతి ఊరేగింపు సప్ప గోవింద భవానీ గారు పేరు దగ్గర జరిగింది. అలాగే అమ్మ మళ్ళీ దోమాడ ఈవేళ సింహాచలం సూర్యభవాని అమ్మ కనకదుర్గమ్మ తల్లి మన గుడి దగ్గర నుంచి దోమాడ గ్రామంలో ఈవేళ జ్యోతిర్లింగం జరుగుతుంది. అమ్మ భవాని ఆశీస్సులతో మేము ఇది నడిపే ఈ జ్యోతిర్లింపులు అలాగే పడి పూజలు, పడి భజనలు చేస్తున్నాం. అలాగే ఈ ఊళ్ళో దోమాడ గ్రామంలో ప్రతి ఒక్క భవాని, మాలేసిన భవాని, మాల వేయలేని నానప్ప భవాని, నానప్ప భవాని మాతలు కూడా సహకారంతో నడిచి ఈ జ్యోతిర్లింపులు, పడి భజనలు కూడా ఎల్లవేళ్ళ దుర్గమ్మ తల్లి మాకు వీళ్ళ సహకారంతో అమ్మ ఆశీస్సులు మాకు ఇచ్చి మమ్మల్ని అమ్మ భవాని సేవలో గురుమాత అయిన మా అమ్మవారిని గురుమాత సేవలో మమ్మల్ని ఎప్పుడు ఇది దీక్షను తీసుకునే భాగ్యం మాకు కలిగించమని కోరుకుంటూ జై భవాని, జై జై భవాని. జీ మావిడ మరి గురుమాత కింద బిడ్డలందరూ పెంచుకున్నారు. ఇది 31వ సంవత్సరం మావిడాడ మార్గశిర మాసంలోనూ దీపాలు పెడతాం. అలాగే పెద్దపూడి గోవింద భవానీ గారు పీఠంగారం పుస్తకం తిట్టాం. తర్వాత మా ఊళ్ళో కూడా కావాలమ్మసి సూర్యభవాని, సింహాచల భవాని, మొత్తం ఇంకా భవానీలు ఉన్నారు. ఇంకా మా ఊళ్ళో పెట్టాలమ్మా అనేసి ఇక్కడికి 9 సంవత్సరాలు చేస్తున్నామండి. ఈ దోమాళ్ళలోను మాతలు కూడా చక్కగా సాకిరంతారు కూడా. అలాగే ప్రతి ఒక్క భవానీలు కూడా వచ్చి దీపాలకి పాల్గొని మాకు సుఖ సంతోషాలు ఉన్నాయమ్మా. మాకు ఈ దీపాలు కాడించి మా ఊళ్ళో కూడా కలకాలం ఇలా ఎదగాలి దీపాలు అని కోరారు. ఈ కోరిన గురించే ఇవాళ ఇక్కడ పెడతా వచ్చింది. ఇదే టైము పెద్దాళ్ళలో పెట్టామది. అక్కడ కార్యక్రమం జరిపించి ఇక్కడికి వచ్చాను మాట. మళ్ళీ నేను అలాగే బిడ్డలందరూ కూడా చల్లగా ఉండాలి. పిల్ల కావచ్చు కూడా ఈ భవానీ మాలను ధరించాలనేసి నేను కోరుకున్నాను. జై దుర్గా భవానీ మాతాకి. మావిడాడు అమ్మ భవానీ దగ్గర మాల వేసుకొని నేటికి 16 సంవత్సరాలు అవుతుందో అని మా భవానీలు. అలాగే మా దోమాడ గ్రామంలోని జ్యోతిర్లింపు కావాలని ఫస్ట్ అమ్మ భవానీని అడిగాం. పెదపూడిలో చప్ప గోవింద భవాని పీఠం కాడి నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం జ్యోతిర్లింపు చూసేవాళ్ళం. అలాగే మా ఊర్లోనే కూడా జ్యోతిర్లింపు చేసుకుంటే మా ఊరు చల్లగా ఉంటుందని మేము అలాగే భవానీలు అందరూ కూడా అనుకుని అమ్మ భవానీని మా ఊరు కూడా జ్యోతిర్లింపు మాకు కూడా అవకాశం ఇవ్వమ్మా అంటే అమ్మాత మాకు కూడా ఈ ఊరికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు 9 సంవత్సరాలు పెట్టి మా భవానీలు అలాగే మిగతా మా పీఠంగాడి భవానీలు, మా ఊర్లో భవానీలు మాతో అందరూ కూడా కలిసి వచ్చి ఈ జ్యోతిర్లింపు ఈ నవరాత్రుల్లోని ఒక రోజు మాకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ భవానీలు అందరూ చల్లగా ఉండాలి, ఊరికి బాగుండాలని ఈ జ్యోతిర్లింపు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అమ్మదయ్య మాకు గోవింద భవానీ గారు వీళ్ళందరూ మా గురు భవానీలు మొత్తం వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా అందంగా చేస్తున్నారు. మాకు జై భవానీ.